సో ఆజాద్ గారు, సార్. ఇప్పుడు ఎవరి దగ్గరైనా మనం డబ్బులు అప్పు తీసుకున్న తర్వాత 3 ఏళ్ళు దాటితే హ్మ్. తిరిగి చెల్లించక్కర్లేదు అంటున్నారు. హ్మ్. ఒక లాయర్‌ని అడిగితే కూడా అలాగే అన్నాడు. అవును, కట్టక్కర్లేదు అన్నాడు. నిజమా? నిజమండి. నిజం. ఇది ప్రామిసరీ నోట్ రాసినా గూడా. యెస్. నిజం. అయ్! ఆ! నిజం. అదే చెప్తున్నా. ఇక్కడ మనం చట్టంలో ఉన్న కొన్ని లోపాలు, చట్టంలో ఉన్న కొన్ని పరిమితులు మనం చెప్పాలి. రైట్. లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా ఓకే. మీరు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నప్పుడు 3 ఇయర్స్ గనక డేట్ ఏసిన దగ్గర నుంచి 3 ఇయర్స్ గనక దాటితే ఓకే. మీరు ₹1 చెల్లించాల్సిన తిరిగి వాళ్ళకి అవసరం లేదు. ఓహ్! అది క్రిస్టల్ క్లియర్‌గా ఉంది. ఓకే. అందుకని ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఎవరైనా సరే ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు మీరు గనక డేట్ ఏసిందా 3 ఇయర్స్ లోపు మాత్రమే అతని నుంచి డబ్బులు వసూలు చేసుకోవాలి. ఓకే. లేకపోతే ఆ డబ్బులు రావు. లిమిటేషన్ దాటిపోతుంది. హ్మ్. లిమిటేషన్ దాటిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా మీరు డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చినప్పుడు 3 ఇయర్స్ లోపల మాత్రమే మీరు డబ్బులు వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. లేకపోతే మీరు కోర్టుకి వెళ్ళినా కూడా ఆ డబ్బులు రూపాయి కూడా మీకు రాదు. ఒకవేళ అతను లిమిటేషన్ 5 ఏళ్ల దాటిపోతుంది. తర్వాత ఇస్తాను అని రాయించుకుంటే? అలా కదా అన్నగారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ప్రామిసరీ నోట్ వెనక ఇంకొకటి ఉంది. దాన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. అచ్చా! దాని ప్రామిసరీ నోట్ బ్యాక్ సైడ్ అతని ద్వారా ఎంతో కొంత సొమ్ము సరే ఈవెన్ ₹1 అయినా సరే ఆ! ₹1 అయినా సరే అతను ఇచ్చినట్టుగా ఎండార్స్ చేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అచ్చచ్చచ్చ! మళ్ళీ అక్కడి నుంచి అలా మళ్ళీ మధ్యలో ఎప్పటి నుంచి అట్లా 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉండదు తప్ప ఓకే. మీరు గనక మీరు ఒకేసారి ప్రామిసరీ నోట్ ఇచ్చేసారు. బీఎస్ గారికి నేను ఇచ్చేసా ప్రామిసరీ నోటు. ఇప్పుడు వచ్చేసి 2025 ఎప్పుడో 2028, 29 అన్నగారు నాకు డబ్బులు ఇవ్వాలంటే నేను ఇవ్వనంట. ఆ! అది పనికిరాదు. ల్యాప్స్ అయిపోతుంది. ఓహ్! చెక్ కూడా అంతే కదా! మీకు 3 మంత్స్ వరకు కరెక్ట్. ఉంటుంది. డేట్ వేస్తే అవును. పనికిరాదు కదా! అవును. సేమ్ ఇది కూడా అంతే. కాబట్టి ఓకే. దయచేసి మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చిన వారు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ముఖ్యమైన విషయం చెప్పారసలు. సూపర్. థాంక్ యూ సార్.